మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. చాలామంది ఈ యొక్క వాక్యాన్ని వింటారు, తెలుసు, పలుకుతారు, కానీ అనుసరించరు. అంటే ఖచ్చితంగా ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా, ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా ఖచ్చితంగా మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి. అంటే మనం మన రోజులో మొట్టమొదటి గంట దేవునితో గడపాలి. అలాగే మరి వివాహానికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, ఇలా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమెరికాకు చెందినటువంటి మరి మాట్ ఎమ్మన్స్ 2004లో ఏథెన్స్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్ళాడు ఆయన. ఈ మాట్ మంచి షూటర్ అన్నమాట. షూటింగ్లో అనేక మెడల్స్ పొందాడు. తాను తప్పకుండా గోల్డ్ మెడల్ సాధిస్తాడు అనేటువంటి ఆశతో ధీమాగా ఉన్నాడు ఆయన. ఇంకా 8.0 అంటే 8.0 పాయింట్స్ మరి గెలుచుకుంటే చాలు, అతనికి గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది. రెండో స్థానంలో నిలబడి 50 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని చూశాడు. 2 నిమిషాలు గురి చూసి ఊపిరి బిగించి తుపాకీ పేల్చాడు. బుల్లెట్ సరిగ్గా లక్ష్యానికి తగిలింది. అందువల్ల అతనికి 8.1 వస్తాయి. అతడు సంతోషంగా స్కోర్ బోర్డు వైపు చూశాడు, కానీ స్కోర్ పెరగలేదు. అతడు అధికారులతో స్కోర్ బోర్డు సరిగ్గా పనిచేయట్లేదు, నా స్కోర్ పెరగాలి కానీ పెరగలేదని చెప్పి అన్నాడు. స్కోర్ బోర్డు తప్పుగా చూపిస్తున్న మరి విషయాన్ని గమనించి స్కోర్ బోర్డు తప్పుగా చూపిస్తుందని చెప్పి మేట్ అనుకున్నాడు. కానీ అతనే తప్పు చేశాడు. 2వ స్థానంలో నిలబడి మరి 3వ స్థానంలో ఉన్న టార్గెట్ని కొట్టాడు. అర్థమైందా? 2వ స్థానంలో నిలబడ్డాడు, 3వ స్థానంలో ఉన్న టార్గెట్ని కొట్టాడు. ఆ రౌండ్లో మరి మేటుకు 0 పాయింట్లు వచ్చాయి. అందువల్ల అతడు గోల్డ్ మెడల్ పోగొట్టుకుంటూ మాత్రమే కాకుండా మొదటి స్థానంలో ఉన్న అతని పేరు 8వ స్థానానికి దిగజారిపోయింది. ఈరోజు నేను చాలా జాగ్రత్తగా గమనించాలి. చిన్న విషయం. ఈ యొక్క మేటు వలె మనం కూడా అనేక సార్లు తప్పుడు లక్ష్యాన్ని చూస్తూ ఉంటుంటాం. ధనము పెంచుకోవాలని చూస్తూ ఉంటుంటాం. అందువలన దేవునితో యొక్క అనుబంధాన్ని కోల్పోతాం. మంచి శరీర సౌష్ఠము కావాలని కోరుకుంటాం, కానీ అంతరంగ పురుషుని నిర్లక్ష్యం పెడుతూ ఉంటుంటాం. తప్పు టార్గెట్ని చూసామంటే మొత్తం లక్ష్యమే తప్పిపోతుంది. సరైన లక్ష్యం వైపు చూడటానికి ప్రభువును సహాయం చేయమని చెప్పి మనం వేడుకోవాలి. నువ్వు సరైన ప్లేస్లో నుంచున్నట్టుగా అనిపిస్తుంది, నీకు సరైన లక్ష్యంగా అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు జాగ్రత్తగా లేనట్లయితే తప్పు టార్గెట్ కొరకు నువ్వు పని చేయవలసి వస్తుంది. దానివల్ల వచ్చే ఫలితం శూన్యం. కానీ నీకు అది మంచిగానే చేస్తేనే, కరెక్ట్గానే చేస్తేనే అనిపించవచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నీ గురి, నీ గమ్యం ఏమైంది? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఖచ్చితంగా నీ దృష్టి, నీ గురి, నీ ఆశ, నీ ఆసక్తి అన్నీ దేవుని మీదే ఉండాలన్నమాట. ఏ పరిస్థితి ఎలాగున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే, ఎంత గందరగోళంలో ఉన్నా సరే, ఎంత మంది నీతో ఉన్నా సరే, ఎన్ని వేల మంది ఉన్నా, ఏ ఒక్కరు నీతో లేకపోయినా నీ గురి, గమ్యం యేసయ్య వైపే ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎంత సైడ్కి వెళ్ళినా చివరికి మళ్ళీ ఆ గురిలోకి రావాల్సిందే, దేవుని సన్నిధిలోకి రావాల్సిందే. ఒకవేళ ఈరోజు గురి తప్పిన జీవితాన్ని జీవిస్తున్నావేమో, నీ ఫోకస్ మారిందేమో, నీకు ఆలోచన మారిందేమో, మరి దేవుని మీద కాకుండా దేని మీదకో వెళ్ళిందేమో, ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని స్తుతించలేకపోతున్నారేమో, చీకటితోటి లేచి ప్రభు సన్నిధిలో గడపలేకపోతున్నారేమో, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకలేకపోతున్నారేమో, మరి ఒకవేళ మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నామన్న భ్రమలో రాంగ్ టార్గెట్లో మీరు వెళ్ళిపోతున్నారేమో. మరి ఈ మ్యాట్ వలె మరి ఆయన కూర్చున్న ప్లేస్ వేరు, ఆయన గురిపెట్టిన ప్లేస్ వేరు,
చేసింది కరెక్ట్గా అనుకుంటున్నాడు, కానీ ఆయన ఫలితం చూస్తే శూన్యం. ఈ రోజున మనలో చాలామంది నేను మార్నింగ్ లేస్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను అనే ఒక ఆచారంలో మోసలో జీవిస్తున్నారేమో. ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని ఈరోజు ఇది చదవాలి, ఇది చేసిన అయిపోయిందంతే అనేటువంటి ఒక ఆచారంలో జీవిస్తున్నారేమో, అద్భుతాలు చూడలేకపోతున్నారేమో. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక అద్భుతమైన అనుకూల సమయం. మనం మార్చుకుని మనం సరి చేసుకుని, దేవ ఆచారం నుంచి నేను బయటకు వస్తున్నాను, నీవే నా గురి, నీవే నా ఆశ, ఇదిగో నాకు ఆశతో ఉన్నాను కానీ నేను జయించలేకపోతున్నాను, పట్టుదల రావట్లేదు, మరి నన్ను క్షమించదేవో అని చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ట్రాక్లో పెట్టి మళ్ళీ మంచి స్థితిలోకి నడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి సర్వసత్యంలోకి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకురాక. ఆమెన్.